గత ప్రభుత్వం అండి చూశారు. అసలకి ప్రజలకి నవరత్నాలు అన్నాడు. అన్ని అప్పుల పాలు చేశాడు. మన ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి ఎళ్ళిపోయారు. ఇంకా మన కూటమి ప్రభుత్వానికొద్దాము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి ప్రజలు ఆళ్ళని గుర్తించి అధిక మెజార్టీతో గెలిపించారు. వీళ్ళు సూపర్ 6 అని కూటమి ప్రభుత్వం చెప్పారు. చెప్పిన విధంగానే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్న వెంటనే మనకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. తర్వాత రెండోది ఆరిపోయిన దీపాన్ని మన నాదెండ్ల మనోహర్ గారి ఇంటింటికి దీపం వెలిగించి సిలిండర్లు ఇచ్చారు. మూడోది జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఇంటికే డబ్బులు వేశాడు. ఏదో తల్లి వందనమో ఏదో ఏదో అమ్మఒడి అని వేసాడు. అది చాలా మంది అప్పులు చేసి కూడా ఇంటికి ఒక్కొక్కరు ఇద్దరేసి ఉన్నారు, ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. కానీ కొంతమంది పిల్లల్ని అప్పులు చేసి చదివించుకున్నారు. అందులో డబ్బు కూడా స్కూల్కి ఏదో డెవలప్ అన్నాడు, అందులో కోట్లు కుంభకోణం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లి వందనం డబ్బులు వేశారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా పిల్లల్ని చదివించుకుంటున్నారు, స్కూల్కి పంపుకుంటున్నారు, బాగా చదివించుకుంటున్నారు. త్వరలోనే ఆగస్టులోని చెప్పారు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాము అలాగని. తర్వాత మన ఆడవాళ్ళకి 1500 వేస్తాను అన్నారు. ఇంకేటి కావాలండి? లైన్గా సంవత్సరంలోనే మీకు డెవలప్ చూపించారు కదా, మీరు ప్రజలే చూస్తున్నారు. తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్నే వీళ్ళే మళ్ళీ ఎంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో మహిళల భద్రత అంటారు. నిజంగా మహిళలకు భద్రత లేదా? అత్యాచారాలు అగాత్యాలు జరుగుతున్నాయి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా రౌడీలు, కోతుమూక వీళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి మన కూటమి ప్రభుత్వంలో ఎక్కడేం జరుగుతున్నాయి చూపించండి. ఎక్కడికక్కడ భద్రతలు ఉన్నాయి, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఏమన్నా చిన్నది జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఆపద అంటే అక్కడికి వెళ్ళి కాపాడుతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇది రాంగు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది.